ఒక అవకాశం, ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రదీప్ తను సినిమా ఇండస్ట్రీలో ఎన్నో డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ దురదృష్టవశాత్తు మేడమించి పడిపోవడంతో వెన్నుపూస దెబ్బ తగిలి నడవలేని పరిస్థితుల్లో 2 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన తను ఈ 2 సంవత్సరాల్లో జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూశాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో తను ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నేను మళ్ళీ నడవాలి, నేను మళ్ళీ ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి అని ఎంతో దృఢ సంకల్పంతో ఉన్న ఈ వ్యక్తి ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ అందరి సహాయంతో, మీ అందరి సహకారంతో తనకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరగబోతోంది. ఆ ట్రీట్మెంట్కి కావాల్సిన పూర్తి ఖర్చులు మీ అందరి సపోర్ట్తో ఈరోజు తన చేతికి అందాయి. అండ్ ఒక కొత్త జీవితాన్ని తను మొదలు పెట్టాలని మనందరం కోరుకుందాం. దీనికి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు ఇంకొకసారి బతికేది. మా అమ్మ నాకు మళ్ళా పుట్టినప్పుడు ఎట్లా చేస్తారు మన చిన్నప్పుడు అట్లా మా అమ్మ చేసింది. ఈ జీ తెలుగు లక్ష్మి తట్టింది ప్రోగ్రామ్ నన్ను ముందడుగు వేపిస్తుంది. మంచిగా అవుతా నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందన్న. కరెక్ట్ 6 months తర్వాత మళ్ళీ నేను మంచిగా మీకు చూపెడతానన్న. మళ్ళీ అదే ఇండస్ట్రీలో ఏదైనా ఫంక్షన్లో నేను మాట్లాడి మళ్ళీ వీళ్ళందరూ నేను చూసేటట్టు నేను చూపెడతా అన్న. గుడ్ లక్ బ్రదర్ అండ్ గెట్ వెల్ సూన్. త్వరగా బాగా ధైర్యంగా ఉండు. ట్రీట్మెంట్ కరెక్ట్ టైం కి తీసుకో. టాబ్లెట్స్ కరెక్ట్ గా వాడడం అండ్ అలాగే ఫిట్నెస్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అన్ని చేయాలి. నువ్వు పని చేయాలి. నువ్వు పని చేసి అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకో. కంపల్సరీ అన్న, డెఫినెట్లీ. ఇక్కడ ఈ షో ద్వారా తనకి ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులు అయితే వచ్చాయి. ఇక ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇక్కడ కంప్లీట్లీ క్యూర్ అవ్వదు. తను హెవీ వర్క్ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఇంకా ఏదైనా మెడికల్ హెల్ప్ అందించడానికి ఎవరు ముందుకు వచ్చినా తప్పకుండా మా హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ దాంతోపాటు మీ వంతు మీలో ఎవరైనా కూడా వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ చేద్దాం అనుకున్నా తప్పకుండా ముందుకు రావచ్చు. మీ వంతు హెల్ప్, మీ వంతు సపోర్ట్ వాళ్ళకి అందజేయచ్చు. మీరందరూ మీ వంతు సపోర్ట్ అందించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ఆ 5 నిమిషాల్లో తనకు అందించింది నిజంగా 5,360 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇది ఇంచుమించుగా తన ఒక వారం 10 రోజుల వరకు సరిపడే మందుల వరకు ఇప్పిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 1 month మెడిసిన్స్కి యూజ్ అయ్యే డబ్బులు ఇవి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.